Hi guys, welcome to Python Bus. Let's continue with our DSA series with Python. మనం సింగిల్ లింక్ లిస్ట్ కోసం డిస్కస్ చేస్తున్నాం కదా. దీంట్లో మనకి 3 ఆపరేషన్స్ ఉంటాయి. ఇన్సర్షన్, డిలీషన్ అండ్ ట్రావెల్సల్. ఆల్రెడీ వీ హ్యావ్ కవర్డ్ ఇన్సర్షన్ అండ్ ట్రావెల్సల్ ఇన్ బిఫోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం డిలీషన్ ఆపరేషన్స్ కోసం చూద్దాం. అలానే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చూద్దాం. డిలీషన్లో కూడా మనకి 3 ఉంటాయి. డిలీట్ ఏ నోడ్ అట్ బిగినింగ్, డిలీట్ ఏ నోడ్ అట్ ఎండ్ అండ్ డిలీట్ ఏ నోడ్ ఇన్ ద మిడిల్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్, లెట్స్ సీ హౌ టు డిలీట్ ఏ నోడ్ అట్ బిగినింగ్. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఒక 2 కండిషన్స్‌ని చెక్ చేయాలి. ఫస్ట్ వన్, చెక్ ఇఫ్ ద లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ ఆర్ నాట్. లింక్డ్ లిస్ట్ ఎంప్టీగా ఉందనుకోండి, ఇంకా ఏ నోడ్స్ ఉండవు కదా. సింపుల్‌గా ఒక ప్రింట్ స్టేట్మెంట్‌ని మనం జనరేట్ చేయొచ్చు, లైక్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ అని. సెకండ్ కండిషన్, ఇఫ్ లింక్డ్ లిస్ట్ ఈస్ నాట్ ఎంప్టీ, దెన్ మనం ఈ హెడర్ పాయింటర్‌ని నెక్స్ట్ నోడ్‌కి మూవ్ చేయాలి. అంతే కదా. హెడర్ పాయింటర్ విల్ ఆల్వేస్ పాయింటింగ్ టు ఫస్ట్ నోడ్ అండ్ హెడర్ పొజిషన్‌ని మనం సెకండ్ నోడ్‌కి మూవ్ చేస్తే దెన్ ఫస్ట్ నోడ్ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతది, రైట్? సో, ఇలా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. నౌ లెట్స్ సీ హౌ టు రైట్ కోడ్ ఫర్ దిస్. సో, ఆల్రెడీ లాస్ట్ వీడియోస్‌లో మనం ఇన్సర్ట్ మెథడ్స్ అండ్ ట్రావర్స్ మెథడ్స్ ఇవన్నీ కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసాం కదా. సో, ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఔట్ దోస్ వీడియోస్. సో, సేమ్ ఫైల్‌లోనే మనం డిలీట్ మెథడ్స్‌ని కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ లెట్స్ క్రియేట్ ఎ మెథడ్ ఫర్ డిలీట్ అట్ బిగినింగ్. సెల్ఫ్ పారామీటర్‌ని పాస్ చేస్తున్నాం. సో, ఫస్ట్ మనం లింక్డ్ లిస్ట్ ఎంప్టీనా కాదా అని చెక్ చేయాలి, ఫస్ట్ కండిషన్, రైట్? సో, ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్, దెన్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ అని ప్రింట్ అవుతది. అండ్ రిటర్న్ మీన్స్ ఇంకా నెక్స్ట్ తర్వాత ఏ లైన్స్ ఉన్నా కూడా ఎగ్జిక్యూట్ అవ్వమాట. ఓకే. సో, ఇఫ్ లింక్డ్ లిస్ట్ ఈస్ నాట్ ఎంప్టీ, దెన్ ఫస్ట్ నోడ్ అనేది డిలీట్ అవ్వాలి, రైట్? సో, సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ నెక్స్ట్. సో, హెడర్ పాయింటర్‌ని మనం నెక్స్ట్ నోడ్‌కి చేంజ్ చేస్తున్నామన్నమాట. దట్స్ ఇట్. ఇంతే ఈ మెథడ్. నౌ లెట్స్ కాపీ దిస్, ఓపెన్ పైథాన్ ట్యూటర్. ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ యాజ్ ఆఫ్ నౌ లింక్డ్ లిస్ట్ ఎంప్టీయా కాదా అని మనం చెక్ చేద్దాం. సో, యాజ్ ఆఫ్ నౌ లింక్డ్ లిస్ట్ ఎంప్టీ అయితే మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతదో లేదో చూద్దాం. ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ మనం లింక్డ్ లిస్ట్ క్లాస్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి పెట్టాం. సింపుల్‌గా యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ లెట్స్ కాల్ దట్ మెథడ్ ll డాట్ డిలీట్ అట్ బిగినింగ్. ఓకే. సో, డిలీట్ అట్ బిగినింగ్. నౌ లెట్స్ క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ నేను 7 స్టెప్స్ వరకు ఫార్వర్డ్ చేశాను. సో, ఇప్పుడు డిలీట్ అట్ బిగినింగ్ ఈ మెథడ్‌ని కాల్ చేస్తుంది, రైట్? సో, ఇక్కడ ఆల్రెడీ లింక్డ్ లిస్ట్ ఎంప్టీగా ఉంది కదా. సో, ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్, యెస్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్ బికాస్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ, రైట్? ఇప్పుడు మనకి ప్రింట్ స్టేట్మెంట్‌లో ఉన్న లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ అని ప్రింట్ అవుతది, రైట్? చూసారా, ప్రింట్ అయిపోయింది అండ్ ఇట్ విల్ రిటర్న్ అండ్ ఇట్ విల్ కమ్ ఔట్ ఫ్రమ్ దిస్ మెథడ్. దట్స్ ఇట్. సో, ఫస్ట్ కండిషన్ ట్రూ, పర్ఫెక్ట్‌గా వర్క్ అయింది. నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఇఫ్ దేర్ ఆర్ సమ్ నోడ్స్ ఇన్ ద లిస్ట్ ఇట్ షుడ్ డిలీట్ ద ఫస్ట్ నోడ్, రైట్? లెట్స్ ఎడిట్ దిస్ కోడ్. ఇన్సర్ట్ అట్ ఎండ్ ఈ మెథడ్‌ని మనం యూజ్ చేసి లింక్డ్ లిస్ట్‌లో నోడ్స్‌ని యాడ్ చేద్దాం. సో, 3 నోడ్స్‌ని యాడ్ చేస్తున్నాను, 10, 20 అండ్ 30. అండ్ లెట్స్ కాల్ దిస్ మెథడ్ 2 టైమ్స్. ఓకే. నౌ లెట్స్ క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం? 3 నోడ్స్‌ని ఇన్సర్ట్ చేయమని ఇచ్చాం. సో, 10, 20, 30 అని 3 నోడ్స్ ఇన్సర్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ మనం 2 టైమ్స్ ఈ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం, డిలీట్ అట్ బిగినింగ్ ఈ మెథడ్‌ని. సో, 10, 20 ఈ 2 కూడా డిలీట్ అవ్వాలి. నౌ లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్క్. ఓకే. సో, 43 స్టెప్స్ వరకు ఫార్వర్డ్ చేశాను. సో, ఇప్పుడు ఈ మెథడ్ అనేది కాల్ అవుతుంది, డిలీట్ అట్ బిగినింగ్. లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇది మన లింక్డ్ లిస్ట్. ఓకే, ఫైన్. సో, ఇప్పుడు ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్, నో. కాబట్టి డైరెక్ట్‌గా 65 లైన్‌కి వచ్చేసింది, రైట్? ఇక్కడ ఏముంది? సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ నెక్స్ట్. సో, సెల్ఫ్ డాట్ హెడ్‌లో ఏముంది? ఈ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ పాయింటింగ్ టు ఫస్ట్ నోడ్, రైట్? మనం ఇక్కడ ఏమి ఇచ్చాం? సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ నెక్స్ట్. సో, హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఈ నోడ్ మాట. సో, ఈ నోడ్ ప్లేస్‌లో మనం ఈ నోడ్‌ని అప్డేట్ చేస్తున్నాం. దట్స్ ఇట్. సో, ఇప్పుడు మనం క్లిక్ చేస్తే చూసారా, ఆ నోడ్ అనేది డిలీట్ అయిపోయింది. క్లియర్? సో, ఇలా మనం ఈజీగా బిగినింగ్‌లో ఉన్న నోడ్‌ని డిలీట్ చేయొచ్చు. ఫైన్. ఇక్కడ మళ్ళీ అగైన్ సేమ్ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం కదా. 20 నోడ్ అనేది డిలీట్ అవ్వాలి, రైట్? సో, నౌ లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ నెక్స్ట్. సో, సెల్ఫ్ డాట్ హెడ్ అంటే ఇది. సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఇది. ఫైన్. సో, ఇది డిలీట్ చేయాలి కాబట్టి మనం సెల్ఫ్ డాట్ హెడ్ ప్లేస్‌లో సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ నెక్స్ట్ ఇచ్చాం. దట్స్ ఇట్. క్లియర్? క్లియర్‌గా అర్థమైందా? డిలీట్ అట్ బిగినింగ్ మెథడ్.
అండ్ నౌ లెట్స్ సీ హౌ టు డిలీట్ ఏ నోడ్ అట్ ఎండ్. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం 3 కండిషన్స్‌ని చెక్ చేస్తాం. ఫస్ట్ వన్, లింక్డ్ లిస్ట్ ఎంప్టీగా ఉందా లేదా అని. ఇఫ్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ, సింపుల్‌గా ఒక ప్రింట్ స్టేట్మెంట్‌ని జనరేట్ చేస్తాం లైక్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ అని. సెకండ్ కండిషన్, చెక్ ఇఫ్ ద లింక్డ్ లిస్ట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ నోడ్. లిస్ట్‌లో ఓన్లీ ఒక్క నోడే ఉందనుకోండి, సో దాన్ని ఎలా డిలీట్ చేస్తాం? సింపుల్‌గా హెడర్ పాయింటర్‌ని నన్‌గా అప్డేట్ చేసామనుకోండి, ఆటోమేటిక్‌గా ఆ ఫస్ట్ నోడ్ అనేది డిలీట్ అయిపోతది. థర్డ్ కండిషన్, లాస్ట్ నోడ్‌ని మనం డిలీట్ చేయాలి, రైట్? సో, టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. టెంప్ నుంచి ఒక్కొక్క నోడ్‌కి మనం ట్రావర్స్ అవుతూ ఉంటాం. ఎలా చెక్ చేస్తాము అంటే, టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్ అంటే ఈ నోడ్ కాకుండా టెంప్ ఏ నోడ్‌కైతే పాయింట్ ఔట్ చేస్తుందో ఆ నోడ్ కాకుండా ఆ నెక్స్ట్ నోడ్ యొక్క పాయింటర్‌ని మనం చెక్ చేస్తాం. ఇఫ్ దట్ పాయింటర్ ఈస్ నన్, దెన్ టెంప్ డాట్ నెక్స్ట్‌ని మనం నన్‌గా అప్డేట్ చేస్తాం. దట్స్ ఇట్. అప్పుడు ఆటోమేటిక్‌గా లాస్ట్ నోడ్ అనేది డిలీట్ అయిపోతది. ఓకే. నౌ లెట్స్ సీ హౌ టు రైట్ కోడ్ ఫర్ దిస్. ఓకే. ఫస్ట్ లెట్స్ క్రియేట్ ఎ మెథడ్ ఫర్ దట్. డెఫ్ డిలీట్ ఎట్ అండ్ సెల్ఫ్ పారామీటర్‌ని పాస్ చేద్దాం. సో, దీంట్లో కూడా ఫస్ట్ కండిషన్ ఏంటి? లింక్డ్ లిస్ట్ ఎంప్టీనా కాదా అని చెక్ చేయాలి, రైట్? సో, ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్, దెన్ ప్రింట్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ, దెన్ రిటర్న్. సెకండ్ కండిషన్ ఏంటి? ఒకవేళ ఇచ్చిన లింక్డ్ లిస్ట్‌లో ఒక్క నోడే ఉంటే, ఇఫ్ లింక్డ్ లిస్ట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ నోడ్, దెన్ ఆ నోడ్‌ని డిలీట్ చేసి హెడర్ పాయింటర్‌ని నన్‌గా అప్డేట్ చేయాలి, రైట్? సో, ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఫస్ట్ నోడ్ అనేది నన్ అయితే, సో ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ నెక్స్ట్ ఈస్ నన్ అయితే, దెన్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు నన్గా అప్డేట్ చేసాం అండ్ వీ షుడ్ రిటర్న్ దిస్ ఆల్సో. ఫైన్, ఇక్కడ వరకు అర్థమైంది కదా. నౌ థర్డ్ కండిషన్ ఏంటి? లాస్ట్ నోడ్ని మనం డిలీట్ చేయాలి, రైట్? యూజింగ్ టెంప్ మనం ట్రావర్స్ అవ్వాలి. టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్ వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్ అంటే టెంప్ ఏదైతే పాయింట్ ఔట్ చేస్తుందో ఆ నోడ్ కాకుండా నెక్స్ట్ నోడ్ని మనం చెక్ చేస్తున్నాం. ఇఫ్ దట్ నెక్స్ట్ నోడ్ ఈజ్ నాట్ నన్, దెన్ వీ షుడ్ అప్డేట్ ద టెంప్ పాయింటర్, రైట్? సో ఇట్ షుడ్ మూవ్ టు ద నెక్స్ట్ నోడ్. టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. అదర్వైజ్ ఇఫ్ దట్ నోడ్ ఈజ్ నన్, దెన్ వీ షుడ్ డిలీట్ దట్ నోడ్. టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నన్. దట్స్ ఇట్. క్లియర్? సో, ఇక్కడ వరకు అర్థం కాకపోయినా పర్వాలేదు. లెట్స్ పేస్ట్ ఇన్ అవర్ పైథాన్ ట్యూటర్. సో, అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. ఓకేనా? సో, ఫస్ట్ ఇవన్నీ కూడా కామెంట్‌లో పెట్టేద్దాం. ఎల్ఎల్ డాట్ డిలీట్ అట్ ఎండ్. ఓకే. ఈ మెథడ్‌ని మనం కాల్ చేస్తున్నాం. ఫస్ట్ లింక్డ్ లిస్ట్ ఎంప్టీ అని ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే యాస్ ఆఫ్ నౌ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ, రైట్? సో, క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. సో, 7 స్టెప్ వరకు వచ్చాం. ఇది డిలీట్ అట్ ఎండ్ ఈ మెథడ్‌ని కాల్ చేస్తుంది, రైట్? క్లిక్ ఆన్ నెక్స్ట్. యాస్ ఆఫ్ నౌ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ, రైట్? సో, ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్, యెస్. సో, ఇట్ షుడ్ ప్రింట్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ, రైట్? ప్రింట్ అయిపోయింది. నౌ ఇట్ విల్ రిటర్న్. ఇట్ విల్ కమ్ ఔట్ ఫ్రమ్ దిస్ మెథడ్. దట్స్ ఇట్. సో, ఫస్ట్ కండిషన్ వర్క్ అయింది. సో, సెకండ్ కండిషన్ ఏంటి? లింక్డ్ లిస్ట్‌లో ఓన్లీ ఒక్క నోడే ఉంది. సో, లెట్స్ ఇన్సర్ట్ వన్ నోడ్. సో, ఒక్క నోడ్‌ని మనం ఇన్సర్ట్ చేసాం. లెట్స్ క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. లెట్స్ స్కిప్ టు దిస్ నోడ్. ఓకే. సో, ఇక్కడ నేను 17 స్టెప్స్ స్కిప్ చేశాను. ఆల్రెడీ లింక్డ్ లిస్ట్ ఇక్కడ క్రియేట్ అయ్యి ఉంది. జస్ట్ ఒక్క నోడే ఉంది యాస్ ఆఫ్ నౌ. ఓకే. ఇప్పుడు డిలీట్ ఎట్ ఎండ్ ఈ మెథడ్‌ని మనం కాల్ చేస్తున్నాం. ఇట్ విల్ చెక్ ఇఫ్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ ఆర్ నాట్. లింక్డ్ లిస్ట్ ఈస్ నాట్ ఎంప్టీ బికాస్ దేర్ ఈస్ ఎ నోడ్ ఇన్ ద లింక్డ్ లిస్ట్. నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ నెక్స్ట్ ఈస్ నన్. సో, సెల్ఫ్ డాట్ హెడ్ అంటే ఇది. సో, ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ నెక్స్ట్ ఈస్ నన్, యెస్. కాబట్టి ఇట్ విల్ గో ఇంటు ద ఇఫ్ కండిషన్. సో, సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్. సో, ఈ సెల్ఫ్ డాట్ హెడ్‌కి మనం నన్‌గా అప్డేట్ చేస్తున్నాం. సో దట్ ఇట్ విల్ రిమూవ్ దిస్. ఇట్ విల్ డిలీట్ దిస్ నోడ్. చూసారా? నోడ్ డిలీట్ అయిపోయింది. దట్స్ ఇట్. అండ్ ఇట్ విల్ రిటర్న్. ఇట్ విల్ కమ్ ఔట్ ఫ్రమ్ దిస్ మెథడ్. ఫైన్. సెకండ్ కండిషన్ ఈస్ ఆల్సో ఫైన్. నౌ లెట్స్ ఇన్సర్ట్ సమ్ మోర్ నోడ్స్. ఇప్పుడు 3 నోడ్స్‌ని మనం ఇన్సర్ట్ చేసాం. నౌ లెట్స్ కాల్ దిస్ మెథడ్ 2 టైమ్స్. లెట్స్ క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. సో, 43 స్టెప్స్ వరకు నేను ఫార్వర్డ్ చేశాను. సో, ఇది మన లింక్డ్ లిస్ట్. ఓకే. సో, ఫస్ట్ డిలీట్ ఎట్ ఎండ్ ఈ మెథడ్‌ని కాల్ చేస్తుంది. ఫస్ట్ లింక్డ్ లిస్ట్ ఎంప్టీనా కాదా అని చెక్ చేస్తుంది. నో, లింక్డ్ లిస్ట్ ఈస్ నాట్ ఎంప్టీ బికాస్ దేర్ ఆర్ నోడ్స్ ఇన్ ద లింక్డ్ లిస్ట్. ఇక్కడ ఒక్క నోడే లేదు కదా. సో, సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ నెక్స్ట్ ఈస్ నాట్ నన్ కాబట్టి ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయింది. నౌ
టెంప్ వేరియబుల్ని మనం క్రియేట్ చేస్తున్నాం. టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. టెంప్ వేరియబుల్ క్రియేట్ అయింది. టెంప్ ఈస్ పాయింటింగ్ టు ద ఫస్ట్ నోడ్ యాజ్ లైక్ హెడ్ నోడ్. క్లియర్? నౌ వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇది. సో టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇది. అర్థమైందా? సో టెంప్ ఈస్ పాయింటింగ్ టు దిస్ నోడ్. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇది. అండ్ టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇది. సో ఇక్కడ నన్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. నన్ ఈజ్ హియర్? నో. కాబట్టి వైల్ కండిషన్ ట్రూ అవుతది. సో వైల్ కండిషన్‌లోకి వెళ్తది. వైల్ కండిషన్‌లో ఏముంది? టెంప్ పాయింటర్‌ని మనం అప్డేట్ చేస్తున్నాం. టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. సో టెంప్ పాయింటర్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ నోడ్. చూసారా నెక్స్ట్ నోడ్‌కొచ్చేసింది. అగైన్ ఇట్ విల్ చెక్ ఇఫ్ వైల్ టెంప్ డాట్ నెక్స్ట్. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇది. డాట్ నెక్స్ట్ అంటే ఇది. ఈజ్ నన్? యెస్. అప్పుడు ఇది వైల్ నన్ అవుతది. సో వైల్ నన్ అంటే వైల్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతది. రైట్? సో ఇట్ విల్ కమ్ ఔట్ ఫ్రమ్ ద వైల్ లూప్. ఇక్కడ ఏమిచ్చాం? టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నన్. సో యాజ్ ఆఫ్ నౌ టెంప్ డాట్ నెక్స్ట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ నోడ్. రైట్? సో దీన్ని మనం నన్ చేస్తే లాస్ట్ నోడ్ డిలీట్ అయిపోయినట్టే కదా! క్లియర్? అర్థమైంది ఇక్కడ కండిషన్. మనం ఏం చెక్ చేస్తామంటే టెంప్ దేనికి పాయింట్ చేస్తుందో ఆ నోడ్‌ని కాకుండా యూజింగ్ దట్ టెంప్ మనం నెక్స్ట్ నోడ్‌ని ఫైండ్ చేస్తున్నాం. నెక్స్ట్ నోడ్ నన్ ఉందనుకోండి. సో లింక్డ్ లిస్ట్‌లో ఒక నోడ్‌కి నన్ ఉంటే దట్ మీన్స్ దట్ ఈస్ ఎ లాస్ట్ నోడ్. రైట్? సో మనం టెంప్ పాయింటర్ ముందు నోడ్‌కి పాయింట్ ఔట్ చేస్తూ నెక్స్ట్ నోడ్‌ని మనం చెక్ చేస్తాం. ఇఫ్ దట్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ నన్ అయితే దట్ మీన్స్ దట్ ఈస్ ఎ లాస్ట్ నోడ్. సో వీ షుడ్ డిలీట్ దట్ నోడ్. దాన్ని డిలీట్ చేయాలి అంటే దాని ముందు నోడ్ ఏంటి? టెంప్ డాట్ నెక్స్ట్. ఆ నోడ్ యొక్క పాయింటర్‌ని మనం నన్‌గా అప్డేట్ చేసామనుకోండి. లాస్ట్ నోడ్ అనేది ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతది. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్ హియర్ చూసారా డిలీట్ అయిపోయింది. నౌ ఇంకొకసారి మెథడ్ అనేది కాల్ అవుతుంది. సో ఇట్ విల్ చెక్ లింక్ లిస్ట్ ఈస్ ఎంప్టీ ఆర్ నాట్. లింక్ లిస్ట్ ఈస్ నాట్ ఎంప్టీ. Again it will check if self.head.next is none. No, because there are 2 nodes in linked list. Then it will click on next. సో టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. మళ్ళీ టెంప్ పాయింటర్ క్రియేట్ అవుతది. టెంప్ పాయింటర్ క్రియేట్ అయింది. దిస్ టైమ్ వైల్ టెంప్ డాట్ నెక్స్ట్. టెంప్ ఈస్ పాయింటింగ్ టు దిస్ నోడ్. వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ మీన్స్ దిస్ వన్ ఈజ్ నన్. యెస్. బికాస్ దేర్ ఆర్ ఓన్లీ 2 నోడ్స్. సో మనకి ఇక్కడ ఫస్ట్ వైల్ కండిషన్‌లోనే మనకి నోడ్ అనేది ఫైండ్ అయింది. ఎండింగ్ నోడ్. సో సింపుల్‌గా ఇట్ విల్ కమ్ ఔట్ ఫ్రమ్ దిస్ వైల్ లూప్. ఇక్కడ మనం ఏమిచ్చాం? టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నన్. సో ఇక్కడ మనం నన్‌గా అప్డేట్ చేస్తాం ఈ పాయింట్‌ని. దట్స్ ఇట్. లాస్ట్ నోడ్ అనేది డిలీట్ అయిపోయింది కదా! క్లియర్? అర్థమైందా? డిలీట్ అట్ ఎండ్. నౌ లెట్స్ సీ హౌ టు డిలీట్ ఏ నోడ్ ఇన్ ద మిడిల్ ఆర్ డిలీట్ ఏ నోడ్ బై ఎ వాల్యూ. అంటే ఇక్కడ మనం ఒక టార్గెట్ డేటా ఇస్తాం. ఆ వాల్యూ ఏ నోడ్‌లో ఉంటే ఆ నోడ్‌ని మనం డిలీట్ చేస్తాం అన్నమాట. ఓకే. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఒక 3 కండిషన్స్‌ని చెక్ చేస్తాం. ఫస్ట్ వన్ లింక్డ్ లిస్ట్ ఎంప్టీగా ఉందా లేదా అని. ఇఫ్ ఇట్ ఈస్ ఎంప్టీ ఒక ప్రింట్ స్టేట్మెంట్‌ని మనం జనరేట్ చేస్తాం. సెకండ్ కండిషన్ ఇచ్చిన టార్గెట్ డేటా అనేది ఫస్ట్ నోడ్ అయితే దెన్ మనం హెడర్ పాయింటర్‌ని నెక్స్ట్ నోడ్‌కి మూవ్ చేయడమే సింపుల్‌గా. ఇఫ్ అవర్ టార్గెట్ డేటా ఈస్ అ ఫస్ట్ నోడ్ ఆర్ హెడ్ నోడ్ మనం హెడర్ పాయింటర్‌ని నెక్స్ట్ నోడ్‌కి మూవ్ చేస్తాం. ఫైన్. థర్డ్ కండిషన్ అదర్ దాన్ ఫస్ట్ నోడ్ ఇంకెక్కడైనా ఉంటే మన టార్గెట్ డేటా దెన్ టెంప్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాం. హెడర్ పాయింటర్‌కి పాయింట్ ఔట్ చేస్తాం. టెంప్ నుంచి ఒక్కొక్క నోడ్‌కి మనం ట్రావర్స్ అవుతూ ఉంటాం. ఎలా అంటే టెంప్ ఏ నోడ్‌కి పాయింట్ ఔట్ చేస్తుందో ఆ నోడ్ కాకుండా నెక్స్ట్ నోడ్ యొక్క డేటాని చెక్ చేస్తాం. లైక్ టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటానా కాదా అని చెక్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ టార్గెట్ డేటా దెన్ టెంప్ ఏ నోడ్‌కి పాయింట్ ఔట్ చేస్తుందో దాని పాయింటర్‌ని మనం టార్గెట్ నోడ్ తర్వాత ఉన్న నోడ్ యొక్క పాయింటర్‌తో అప్డేట్ చేస్తాం మాట. దట్స్ ఇట్. ఇలా మనం డిలీట్ ఏ నోడ్ బై ఏ వాల్యూ ఆర్ డిలీట్ ఏ నోడ్ ఇన్ ద మిడిల్‌ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. నౌ లెట్స్ సీ హౌ టు రైట్ ఏ కోడ్ ఫర్ దిస్. ఓకే. లెట్స్ క్రియేట్ ఏ మెథడ్ ఫర్ దిస్. డెఫ్ డిలీట్ బై వాల్యూ అని తీసుకుందాం. లెట్స్ పాస్ సెల్ఫ్ పారామీటర్. ఇక్కడ ఇంకొక పారామీటర్‌ని కూడా మనం తీసుకుంటున్నాం కదా! టార్గెట్ డేటా. సో ఆ ఇచ్చిన వాల్యూ ఏ నోడ్‌లో ఉంటే ఆ నోడ్‌ని మనం డిలీట్ చేయాలి. రైట్? దీంట్లో కూడా మనకి 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి? లింక్డ్ లిస్ట్ ఎంప్టీనా కాదా అని చెక్ చేయాలి ఇక్కడ కూడా. సో లెట్స్ కాపీ దీస్ లైన్స్. సో ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నల్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ దెన్ వి ఆర్ రిటర్నింగ్. దెన్ సెకండ్ కండిషన్ ఏంటి? ఇఫ్ అవర్ టార్గెట్ డేటా ఈజ్ ద ఫస్ట్ నోడ్ ఆర్ హెడ్ నోడ్ అంటే ఫస్ట్ నోడ్ అనేది మన టార్గెట్ డేటా అయితే అప్పుడు మనం ఆ నోడ్‌ని డిలీట్ చేసి హెడర్ పాయింటర్‌ని నెక్స్ట్ నోడ్‌కి మూవ్ చేయాలి. రైట్? సో ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటా అయితే దెన్ వి షుడ్ మూవ్ హెడర్ పాయింటర్ టు ద నెక్స్ట్ నోడ్. సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్ నాట్ నెక్స్ట్. అండ్ వి షుడ్ రిటర్న్ దిస్ ఆల్సో.
ఓకే. ఈ 2 కండిషన్స్ అర్థమయ్యాయి కదా! అండ్ థర్డ్ కండిషన్ ఏంటి? సో, ఇచ్చిన టార్గెట్ డేటా ఏ నోడ్‌లో ఉంటే అదర్ థాన్ ఫస్ట్ నోడ్ ఇంకే నోడ్‌లో ఉన్నా కూడా వి నీడ్ టు డిలీట్ థట్ నోడ్. రైట్? ఫర్ థాట్ వి నీడ్ టు ట్రావర్స్ ఈచ్ నోడ్ కాబట్టి టెంప్ అనే వేరియబుల్ తీసుకున్నాం. టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. రైట్? సో, లెట్స్ టేక్ ఎ వైల్ లూప్. వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా. ఇక్కడ మనం టెంప్ డాట్ నెక్స్ట్ తీసుకున్నాం కదా! సేమ్ అలానే ఇక్కడ మనం టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా ఈస్ నాట్ ఈక్వల్ టు టార్గెట్ డేటా. If it is not equal to target data, then we need to update the temp pointer. Temp pointer should move to the next node, right? Temp equal to temp dot next. If we found the target data, then we should change the pointers. Temp dot next equal to temp dot next dot next. సో, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా! అర్థం కాకపోయినా నో ఇష్యూస్. ఇప్పుడు మనం పైథాన్ ట్యూటర్‌లో పేస్ట్ చేద్దాం. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తది. ఓకేనా? లెట్స్ పేస్ట్ హియర్. సో, లింక్డ్ లిస్ట్ మనం 3 నోడ్స్‌ని పెట్టాం. సో, లెట్స్ కాల్ దిస్ మెథడ్ ll.deleteByValue. ఫస్ట్ వన్ ఏమిద్దాం? ఫస్ట్ లింక్డ్ లిస్ట్ ఎంప్టీనా కాదా మనం చెక్ చేయనవసరం లేదు. సో, ఆబ్వియస్లీ ఇట్ విల్ వర్క్ ఇఫ్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ. సెకండ్ కండిషన్ ఏంటి? ఇఫ్ అవర్ టార్గెట్ డేటా ఈస్ ద హెడ్ నోడ్ అంటే ఫస్ట్ నోడ్. అంటే ఇక్కడ మనం ఎంత ఇవ్వాలి? 10 ఇవ్వాలి. బికాస్ ఇక్కడ ఫస్ట్ నోడ్ 10 తర్వాత 20 తర్వాత 30 కాబట్టి ఇక్కడ 10 ఇచ్చాను. సో, హెడ్ పాయింటర్ షుడ్ మూవ్ టు ద నెక్స్ట్ నోడ్. అది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. లెట్స్ క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. సో, ఇక్కడ 43 స్టెప్స్‌ని స్కిప్ చేశాను. ఇది మన లింక్డ్ లిస్ట్. రైట్? సో, ఇప్పుడు డిలీట్ బై వాల్యూ ఈ మెథడ్‌ని కాల్ చేస్తుంది. లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. ఫస్ట్ ఇట్ విల్ చెక్ ఇఫ్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ ఆర్ నాట్. ఇట్ ఈస్ నాట్ ఎంప్టీ కాబట్టి ఇఫ్ కండిషన్ చెక్ చేయదు. నౌ సో, ఇట్ విల్ గో టు ద సెకండ్ ఇఫ్ కండిషన్. ఇక్కడ ఏముంది? ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ డేటా. సో, సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ డేటా. సెల్ఫ్ డాట్ హెడ్‌లో ఏముంది? 10 ఉంది. సో, ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటా యెస్. బికాజ్ ఇక్కడ మనం 10 ఇచ్చాం కదా టార్గెట్ డేటా. సో, ఈ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతది. ఇట్ విల్ గో ఇంటు దిస్ ఇఫ్ కండిషన్. రైట్? సో, ఇక్కడ ఏమిచ్చాం? సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ నెక్స్ట్. ఇది సెల్ఫ్ డాట్ హెడ్ కదా! సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ నెక్స్ట్‌లో ఏముంది? ఇక్కడ ఇది నెక్స్ట్. ఈ నెక్స్ట్‌లో ఏముంది? ఇట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ నోడ్. సో, మనం సింపుల్‌గా ఈ హెడర్ పాయింటర్‌ని దీంతో అప్డేట్ చేస్తామన్నమాట. అర్థమైందా? చూసారా? ఫస్ట్ నోడ్ డిలీట్ అయిపోయింది. సో, నెక్స్ట్ నోడ్‌కి ఈ పాయింటర్ అనేది అప్డేట్ అయింది. క్లియర్? ఇక్కడ రిటర్న్ చేసాం. ఇట్ విల్ కమ్ ఔట్ ఫ్రమ్ దిస్ మెథడ్. ఫైన్. నౌ లెట్స్ ఎడిట్ దిస్ కోడ్ అగైన్. ఇప్పుడు మనం సో, అదర్ దాన్ ఫస్ట్ నోడ్ ఇంకేదైనా నోడ్‌ని మనం డిలీట్ చేద్దాం. సో, ఇక్కడ నేను 4 నోడ్స్ తీసుకున్నాను. లెట్స్ డిలీట్ నోడ్ ఆఫ్ 30. 30 నోడ్‌ని డిలీట్ చేద్దాం. క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. ఓకే. 59 స్టెప్స్ వరకు స్కిప్ చేశాను. ఇది లింక్డ్ లిస్ట్. దీంట్లో మనకి 4 నోడ్స్ ఉన్నాయి. టార్గెట్ డేటా ఏమిచ్చాం? 30. సో, ఈ నోడ్‌ని డిలీట్ చేయమని చెప్తున్నాం. రైట్? సో, క్లిక్ ఆన్ నెక్స్ట్. మెథడ్ కాల్ అయింది. ఫస్ట్ ఇట్ విల్ చెక్ లింక్డ్ లిస్ట్ ఎంప్టీ ఆర్ నాట్. ఇట్ ఈస్ నాట్ ఎంప్టీ. సో, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇట్ విల్ చెక్ ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటా. సో, ఫస్ట్ నోడ్ అనేది టార్గెట్ డేటానా కాదా అని చెక్ చేస్తుంది. నో ఇట్ ఈస్ నాట్. బికాజ్ మనం ఇక్కడ ఎంత ఇచ్చాం? 30. సో, ఈ ఇఫ్ కండిషన్ కూడా ఫెయిల్ అవుతది. నౌ ఇట్ విల్ గో టు ద టెంప్ వేరియబుల్. టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. ఇప్పుడు టెంప్ వేరియబుల్ క్రియేట్ అవుతది. చూసారా? నౌ టెంప్ ఈస్ పాయింటింగ్ టు ద ఫస్ట్ నోడ్. దెన్ వైల్ కండిషన్ వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా. టెంప్ ఈస్ పాయింటింగ్ టు దిస్ నోడ్. టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా అంటే ఇది. రైట్? ఈ నెక్స్ట్‌లో ఏముంది? ఈ నోడ్ ఉంది. దీని డేటా ఎంత? 20. సో, టెంప్ ఏ నోడ్‌కైతే పాయింట్ చేస్తుందో ఆ నోడ్ కాకుండా నెక్స్ట్ నోడ్ యొక్క డేటాని చెక్ చేస్తుందన్నమాట. సో, ఇఫ్ దిస్ ఈస్ టార్గెట్ డేటా నో. బికాజ్ మనం ఇక్కడ 30 ఇచ్చాం. సో, అగైన్ ఇట్ విల్ గో ఇంటు ద వైల్ కండిషన్ బికాజ్ వైల్ కండిషన్ అనేది ఫెయిల్ అయింది. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు టార్గెట్ డేటా. నౌ టెంప్ పాయింటర్ అప్డేటింగ్ టు ద నెక్స్ట్ పాయింటర్. సో, ఇప్పుడు మనం టెంప్ పాయింటర్‌ని అప్డేట్ చేస్తున్నాం. టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. చూసారా? టెంప్ పాయింటర్ నెక్స్ట్ నోడ్‌కి మూవ్ అయింది. అగైన్ వైల్ కండిషన్‌లో ఏం రాసాం? టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా. సో, టెంప్ అంటే ఇది. టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా అంటే ఇది. సో, 30. సో, 30 ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటా? యెస్. సో, ఇప్పుడు వైల్ కండిషన్ ఫెయిల్ అయింది. బికాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు టార్గెట్ డేటా. రైట్? క్లిక్ ఆన్ నెక్స్ట్. బయటకొచ్చేసింది చూసారా? వైల్ కండిషన్ నుంచి బయటకొచ్చేసింది. ఇక్కడ మనం ఏమిచ్చాం? టెంప్ డాట్ నెక్స్ట్ అంటే టెంప్ డాట్ నెక్స్ట్ ఈస్ పాయింటింగ్ టు దిస్. టెంప్ డాట్ నెక్స్ట్‌కి అప్డేట్ చేస్తున్నాం. సో, టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇది. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఈ నెక్స్ట్‌లో ఏముంది? ఈ నోడ్ ఉంది. సో, ఈ నోడ్‌ని మనం ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం. పాయింటింగ్ చేస్తున్నాం.
చూసారా 30 డిలీట్ అయిపోయింది. సో, దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు డిలీట్ ఏ నోడ్ బై ఏ వాల్యూ. క్లియర్? దీంట్లో ఇంకొక కండిషన్ కూడా మనం రాయాలి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను 50 ఇచ్చాను. లెట్స్ ఎడిట్ దిస్ కోడ్. సో, ఇక్కడ నేను 50 ఇచ్చాను. విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద లింక్డ్ లిస్ట్. సో, అసలు ఈ వాల్యూనే లేదు లింక్డ్ లిస్ట్‌లో. రైట్? అప్పుడు ఎలా డిలీట్ చేస్తది? క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. ఓకే. చూసారా? ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. ఈ లైన్ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది. ఏం ఎర్రర్? అట్రిబ్యూట్ ఎర్రర్. నన్ టైప్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ డేటా. ఓకే. సో, ఏంటంటే ఇక్కడ టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా అసలు డేటా అనేది లేదు కదా! లాస్ట్ నోడ్‌కి వచ్చేసింది. చూసారా? ఇక్కడ టెంప్ అనేది లాస్ట్ నోడ్‌కి వచ్చేసింది. లాస్ట్ నోడ్ తర్వాత టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా లేదు కాబట్టి మనకి ఇక్కడ అట్రిబ్యూట్ ఎర్రర్ చూపిస్తుంది. రైట్? సో, దీన్ని మనం ఇంకొక స్మాల్ కండిషన్ యాడ్ చేద్దాం. ఎక్కడ అంటే ఇన్‌సైడ్ దిస్ వైల్ లూప్. సో, ఇక్కడ మనం చెక్ చేద్దాం. ఏంటి అంటే ఇఫ్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈస్ నన్ అయితే ప్రింట్ నోడ్ నాట్ ఫౌండ్. ఓకే. దెన్ రిటర్న్. సో, ఇక్కడితో స్టాప్ అయిపోతది. నోడ్ ఫౌండ్ అవ్వకపోతే ఇక్కడితో స్టాప్ అయిపోతది. సో, ఇంక ఈ లైన్‌కి మరి రాదు. అర్థమైందా? నౌ లెట్స్ క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. 59 స్టెప్స్ వరకు నేను స్కిప్ చేశాను. నౌ ఇట్ విల్ కాల్ దిస్ మెథడ్. ఇది మన లింక్డ్ లిస్ట్. ఫైన్. ఇక్కడ మన టార్గెట్ డేటా 50 విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద లింక్డ్ లిస్ట్. రైట్? క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, ఫస్ట్ మెథడ్ కాల్ అయింది. ఫస్ట్ కండిషన్ చెక్ చేసింది. ఇట్ విల్ ఫెయిల్ బికాజ్ లింక్డ్ లిస్ట్ ఈస్ నాట్ ఎంప్టీ. సెకండ్ కండిషన్‌కి వచ్చింది. సో, అవర్ టార్గెట్ డేటా ఈస్ నాట్ ద ఫస్ట్ నోడ్. సో, ఇట్ విల్ ఫెయిల్ దిస్ ఇఫ్ కండిషన్ ఆల్సో. దెన్ టెంప్ వేరియబుల్ క్రియేట్ చేసుకుంటది. టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. వైల్ కండిషన్ చెక్ చేస్తుంది. టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటాలో టార్గెట్ డేటా లేదు. రైట్? సో, మళ్ళీ అగైన్ టెంప్ వేరియబుల్‌ని అప్డేట్ చేస్తున్నాం. టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. సో, టెంప్ అనేది నెక్స్ట్ నోడ్‌కి మూవ్ అయింది. ఇక్కడ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈస్ నన్. సో, ఇక్కడ నన్ ఉంటే ఇఫ్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈస్ నన్. ఇక్కడ మనం ఈ కండిషన్ ఎందుకు రాసామో మీకు అర్థమైందా? టెంప్ దేనికి పాయింట్ ఔట్ చేస్తుందో ఇఫ్ దట్ పాయింటర్ ఇఫ్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈస్ నన్ అంటే దట్ మీన్స్ ఇక్కడ ఇంక ఏ నోడ్స్ ఉండవనే మీనింగ్ కదా! సో, ఇఫ్ ఇట్ ఈస్ కమ్స్ టు ద ఎండింగ్ నోడ్ దట్ మీన్స్ మనం ఇచ్చిన టార్గెట్ నోడ్ అనేది అసలు లేదు లింక్డ్ లిస్ట్ అనేది. రైట్? సో, ఇక్కడ మనం అందుకే ఇక్కడ టెంప్ డాట్ నెక్స్ట్ ఈస్ నన్నా కాదా అని చెక్ చేస్తున్నాం. సో, ఇఫ్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈస్ నన్ దట్ మీన్స్ దట్ నోడ్ ఈస్ ద ఎండింగ్ నోడ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. ఇంకా ఎండింగ్ నోడ్‌కొచ్చేసి ఇంకా పక్కన ఇంకా ఏం నోడ్స్ ఉండవు కదా! ఇంకా నెక్స్ట్ ఇంకే నోడ్స్ ఉండవు కదా! దట్ మీన్స్ మన టార్గెట్ నోడ్ అనేది మనకి లేదనేది ఇచ్చిన లింక్డ్ లిస్ట్‌లో. అర్థమైందా ఈ కండిషన్ ఎందుకు ఇక్కడ రాసామో అనేది? నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, టెంప్ డాట్ నెక్స్ట్ ఈస్ నాట్ నన్ అందుకే మళ్ళీ వైల్ కండిషన్‌కి వెళ్ళింది. సో, అగైన్ వైల్ కండిషన్ ఫెయిల్ అయింది బికాజ్ ఇట్ ఈస్ నాట్ టార్గెట్ డేటా. అగైన్ టెంప్ ఈస్ పాయింటింగ్ టెంప్ పాయింటర్ చేంజ్ అయింది నెక్స్ట్ నోడ్‌కి. ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తుంది. ఇఫ్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈస్ నన్ నో. టెంప్ డాట్ నెక్స్ట్ ఈస్ నాట్ నన్. రైట్? అగైన్ వైల్ కండిషన్‌కి వెళ్ళింది. నౌ అగైన్ టార్గెట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు టార్గెట్ డేటా. సో, టెంప్ పాయింటర్ నెక్స్ట్ నోడ్‌కి మూవ్ అయింది. రైట్? సో, ఇక్కడ చెక్ చేస్తుంది చూసారా? ఇఫ్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈస్ నన్ యెస్ టెంప్ డాట్ నెక్స్ట్‌లో నన్ ఉంది. దట్ మీన్స్ దిస్ నోడ్ ఈస్ ద ఎండింగ్ నోడ్. ఇంకా ఎండింగ్ నోడ్‌కి వచ్చేసాము అంటే ఇంతవరకు మనకి ఏ టార్గెట్ డేటా ఫైండ్ అవ్వలేదు అంటే ఎండింగ్ నోడ్‌కి వచ్చేసాము అంటే దట్ మీన్స్ మనం ఇచ్చిన డేటా అనేది ఇచ్చిన లింక్డ్ లిస్ట్‌లో లేదనే కదా మీనింగ్. అందుకే మనం ఇక్కడ ఈ కండిషన్ రాసాం. అర్థమైందా? సో, ఇట్ విల్ ప్రింట్ నోడ్ నాట్ ఫౌండ్. ఇట్ విల్ రిటర్న్ చూసారా? నోడ్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ అయింది. క్లియర్‌గా అర్థమైందా? డిలీట్ బై వాల్యూ, డిలీట్ బై ఎండ్ అండ్ డిలీట్ ఎట్ బిగినింగ్. క్లియర్? ఓకే. సో, మనం పైథాన్ ట్యూటర్‌లో ఎగ్జిక్యూట్ చేసి చూసాం. దీంట్లో ఎగ్జిక్యూట్ చేయలే కదా! లెట్స్ ఎగ్జిక్యూట్ హియర్ ఆల్సో. ఆల్రెడీ మనం 3 నోడ్స్‌ని ఇన్సర్ట్ చేసి పెట్టాం. నౌ లెట్స్ కాల్ ఫస్ట్ మెథడ్ డిలీట్ ఎట్ బిగినింగ్. ఓకే. అగైన్ ఈ ట్రావర్సర్ మెథడ్‌ని మనం కాల్ చేద్దాం. అప్పుడు మనకి డిఫరెన్స్ తెలుస్తది. ఓకేనా? నౌ లెట్స్ రన్ దిస్ కోడ్. ఫైన్. ఫస్ట్ 3 నోడ్స్‌ని ఇన్సర్ట్ చేసాం. సో, ఇది మన లింక్డ్ లిస్ట్. నెక్స్ట్ డిలీట్ ఎట్ బిగినింగ్. సో, ఫస్ట్ నోడ్ అనేది డిలీట్ అయిపోయింది. రైట్? సో, దిస్ ఈస్ ద ఫైనల్ లింక్డ్ లిస్ట్ 2030. ఫైన్. దిస్ ఈస్ వర్కింగ్ ఫైన్. నౌ లెట్స్ రన్ డిలీట్ ఎట్ ఎండ్. ఓకే. లెట్స్ క్లియర్ ఔట్ దిస్. లెట్స్ రన్ అగైన్. సో, ఇది మన లింక్డ్ లిస్ట్. లాస్ట్ నుండి డిలీట్ చేస్తున్నాం కదా! డిలీట్ ఎట్ ఎండ్. సో, 30 నోడ్ అనేది డిలీట్ అయిపోయింది. దిస్ ఈస్ ద ఫైనల్ లింక్డ్ లిస్ట్. ఫైన్. దిస్ ఈస్ ఆల్సో వర్కింగ్ ఫైన్. నౌ లెట్స్ డిలీట్ బై వాల్యూ. ఫస్ట్ 20 ఇద్దాం. ఓకే. సో, లెట్స్ రన్ కోడ్ అగైన్. సో, ఇది లింక్డ్ లిస్ట్. 20 ఇచ్చాం కదా! సో, 20 డిలీట్ అయిపోయింది. దిస్ ఈస్ ద ఫైనల్ లింక్డ్ లిస్ట్.
ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఇప్పుడు అదర్ దాన్ 60 ఇద్దాం విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద లింక్డ్ లిస్ట్. ఓకే, నౌ లెట్స్ రన్ ద కోడ్ అగైన్. సో ఇది ఒరిజినల్ లింక్డ్ లిస్ట్. ఇక్కడ 60 ఇచ్చాం విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద లింక్డ్ లిస్ట్ కాబట్టి నోడ్ నాట్ ఫౌండ్. అండ్ ఇక్కడ ఇంకా నోడ్ ఏం డిలీట్ అవ్వలేదు కాబట్టి లింక్డ్ లిస్ట్ అలానే ఉంది. ఫైన్, క్లియర్. సో దీని సోర్స్ కోడ్ యొక్క లింక్ నేను జిట్‌హబ్‌లో అప్లోడ్ చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.